కొండమన్న నేర మనకు తోడు ఉంటారు. నిల్చో కానీ ఇక్కడ నేను మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్న ప్రజల భాగస్వామ్యం కావాలి. ఇలా మన ఇల్లును మనం పరిశుభ్రంగా లేకపోతే హుజరాబాద్ను పరిశుభ్రంగా ఉంచుతామనుకుంటే అది అవివేకమవుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడికి నుంచి వేయిన తర్వాత మహిళా సంఘాల సభ్యులు దాదాపు ఇక్కడ 2400 సంఘాలు ఉన్నట్టు అందరూ కూడా మహిళా సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పరిధిలో ఏరియా పరిధిలో అందరూ కూడా పరిసరాల పరిశుభ్రత చేసుకోండి. ఫైల్ క్లియరెన్స్ అందులో భాగమైన అధికారులు చూసుకుంటారు. కానీ హుజురాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఖరాబైన టీవీయో ఖరాబైన ఫ్రిడ్జో వాటర్ కూలర్ పారేయాలన్నా జాగలేదు, మనసు రాదు. నేను మహిళా సంఘాలను కోరుతా ఉన్నా ఆ ఈవేస్టేజ్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేయండి. అట్లనే పరిసరాల లోపల దోమల బెడద ఇతరత్వ ఉండకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి.
నేను ఇప్పుడే ఒక ఎజెండా రాస్తే చెప్పిన వచ్చేది వర్షకాలం నర్సరీలను రేట్ చేయండి. హుజురాబాద్ ఎటు చూసినా పచ్చగా కనబడాలి. ప్రతి ఒక్కరు చెట్టు పెట్టాలి. ఎందుకంటే ఇలా దేశ రాజధాని, ప్రధానమంత్రి అక్కడనే ఉంటారు, రాష్ట్రపతి అక్కడనే ఉంటారు. ప్రజలు జీవించలేని వాతావరణం, గాలి పీల్చుకొని ఎక్కువ ముక్కు కట్టుకొని ఆక్సిజన్ కొట్టుకొని బతికేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా మన ప్రాంతం రాబోయే తరానికి పిల్లలకు బాగుండాలంటే ఖచ్చితంగా చెట్లు నాటాలి, ప్లాస్టిక్ను వాడకుండా నిషేధించుకోవాలి. ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మనం చెప్తే కొత్తగా అనిపిస్తుంది, బాగానే చెప్తున్నారు, కానీ ఇది భవిష్యత్ తరానికి మీరు ఇచ్చేటువంటి ఒక వరం. లేదా మీరు పాటించకపోతే వాళ్ళకి ఇస్తున్నటువంటి శాపంగా భావించి వాళ్ళు మనను విమర్శించే విధంగా మన జీవితం కొనసాగుతుంది. కానీ దయచేసి మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాయి, ఇలా ప్రభుత్వ కార్యక్రమం సక్సెస్ కావాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలి. 99 రోజుల ప్రజల ప్రణాళిక సక్సెస్ కావాలంటే మీ భాగస్వామ్యం కావాలి. 10 అంశాల మేరకు పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం అన్ని కూడా మెడికల్ క్యాంపులు అవుతాయి. ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోండి.